నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి సంక్రాంతి పండగకి ఎన్నో రకాల పిండి వంటలను చేసుకుంటూ ఉంటాం. కానీ ఇలా గారెల్లో మినీ గారెలు, అలాగే వీటిని అప్పాలు కూడా అంటారు. వీటిని అయితే ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ఎక్కువగా టైం ఏమీ పట్టకుండానైతే సింపుల్గానైతే చేసేద్దాం. ఈ వీడియోలో చూసైతే మీరు కూడా ఈ రెసిపీని ఈ పండగకి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక కప్పు వరకు అయితే బియ్య పిండిని అయితే తీసుకోండి. ఇలా కొలుచుకున్న కప్పుతోనైతే ఈ బియ్య పిండిని మరో కప్పులోకి అయితే వేసుకోండి. ఇప్పుడు అదే కప్పుతోనైతే ఒక కప్పు వరకు అయితే వాటర్ని అయితే కడాయిలోకి అయితే వేసుకోండి. ఇందులోనే టేస్ట్కి సరిపడంత సాల్ట్, ఆయిల్ని కూడా వేసుకోండి. మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యిని కూడా వేసుకోవచ్చు. ఇలా స్టవ్ అయితే ఆన్ చేసుకొని వీటిని అయితే ఓసారి కలపండి. ఇలా నీళ్ళైతే వేడైన తర్వాత ఇందులోకి అయితే బియ్య పిండిని అయితే వేసుకోండి. బియ్య పిండిని ఇలా వేసుకున్న తర్వాత కలపండి. ఇలా ఈ బియ్య పిండి వాటర్ అంతా ఇంకిపోయే విధంగానైతే కలిపేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. సో ఇలా చల్లార్చుకున్న తర్వాత ఇందులోకి అయితే కారం, అలాగే కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ వరకు అయితే నువ్వులు, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా బాగా కలపండి. సో ఇలా చేతితోనైతే మిక్స్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గానైతే కలుస్తుంది ఈ మిశ్రమం. అలాగే మీకు ఇలా పిండి అనేది కాస్త పొడి పొడిగా ఉంటే ఇందులోకైతే వేడి నీళ్ళు అయితే యాడ్ చేసుకుంటూ ఇలా సాఫ్ట్గా వచ్చే విధంగానైతే పిండిని అయితే కలుపుకోండి. ఇప్పుడు చేతికైతే ఆయిల్ని అయితే అప్లై చేసుకొని ఇలా చిన్న సైజ్ అంతా పిండి ముద్దనైతే అరచేతిలోకి అయితే తీసుకొని ఇలానైతే ఓసారి ఫ్లాట్గానైతే నొక్కండి. ఎక్కడైనా లావుగా ఉంటే ఇలా ఫింగర్స్తోనైతే అడ్జస్ట్ చేసుకుంటూ సో ఇలానైతే వాటినైతే ఇలా ప్రెస్ చేసుకుంటూనైతే ఇలా బిల్లల్లాగైతే చేసైతే రెడీ చేసుకోండి. ఇదే విధంగా తీసుకున్న పిండి మొత్తాన్ని ఇలా చిన్న చిన్న ఉండలుగానైతే తీసుకొని అయితే మొత్తం పిండినైతే ఇలా చిన్న చిన్న బిల్లలుగానైతే ప్రిపేర్ చేసుకొని అయితే ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత కడాయిలోకి అయితే ముందుగా హీట్ చేసి పెట్టుకున్న ఆయిల్లోకి అయితే ఒకటొకటిగానైతే వేసుకోండి. ఇలా విడివిడిగా వేసుకోవడం వలన సో ఒకదానికొకటి అంటుకోకుండానైతే ఉంటాయి. వీటిని జాగ్రత్తగానైతే ఆయిల్లోకి అయితే వేసుకోండి. ఇలా వాటంతట అవే ఇలా పైకి తేలిన తర్వాతనే వీటిని మరో సైడ్కి అయితే ఇలా ఒకటొకటిగానైతే టర్న్ చేసుకోండి. ఇలా వీటిని మధ్య మధ్యలోకి అయితే ఇలా కలుపుతూనైతే వీటిని ఫ్రై చేసుకోండి. ఇలానే మరిన్ని ఇలా స్టెప్ బై స్టెప్ అయితే వేసుకుంటూ వీటిని అయితే డీప్ ఫ్రై చేసుకున్నారంటే అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ మినీ గారెలు అయితే రెడీ అయిపోతాయి. వీటినే ఇలా చిన్న అప్పాలు కూడా అనొచ్చు. సో పండక్కి పెద్దగా కిలోల కొద్దీ చేసుకోకుండా ఇలా కప్పుల కొద్ది అయితే చేసుకున్నారంటే పర్ఫెక్ట్గానైతే ఉంటాయి. ఇలా మనం ఒక కప్పు తీసుకున్నాం కదా, సో ఇందులోనే ఇంకొక 2 కప్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని అయితే చేసుకున్నారంటే మీకైతే 3 వీక్స్కి సరిపడా స్నాక్స్ అయితే రెడీ అయితే ఉంటాయి మీ ఇంట్లో. సో తప్పకుండానైతే ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. అలాగే టీ టైం స్నాక్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ సంక్రాంతికి అయితే ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. అలాగే సంక్రాంతి స్పెషల్గానైతే ఇలా పిండి వంటకాలను అయితే మీకైతే పరిచయం చేయబోతున్నాను. ఈ పిండి వంటలు వచ్చేసి ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకునే రెసిపీస్ అయితే ఇలా ముందు వీడియోస్లోకి అయితే అప్లోడ్ చేస్తాను. సో తప్పకుండానైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.